కుటుంబం అంటూ కుటుంబ సభ్యులు గురువులను గౌరవించాలి. అమ్మకి చెప్పలేని పని అన్నడూ చేయొద్దు. ఏ అంశంలోనైనా స్వీనియంత్రణ అవసరం. గొప్పవారి జీవిత చరిత్రలను విద్యార్థులు చదవాలి. విలువల సదస్సులో చాగంటి కోటేశ్వరరావు వెల్లడి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మరో 21,793 కోట్ల పెట్టుబడులు 93,088 మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రతిపాదనకు ఎస్ఐపిసి ఓకే. సిఎస్ విజయానంద అధ్యక్షత సమావేశం ప్రోత్సాహక మండలి ఆమోదించి 28 కేబినెట్ ముందుకి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అందరి నమ్మకాన్ని వమ్ము చేశారు. గత టీటీడీ బోర్డు అధికారులు భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారు. నాటి ప్రభుత్వంలో ప్రతి భక్తుడు మోసపోయాడు. తిరుమలాలయం భక్తికి మూలం. గత ప్రభుత్వంలోని టీటీడీ బోర్డు అధికారులు భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సోమవారం ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. తిరుమల కేవలం ఒక ఆలయం కాదు, మన భక్తికి మూలం. ప్రగాఢ నమ్మకం, ప్రార్థనలతో తిరుమల వెళ్తాం. గత ప్రభుత్వ హయాంలో అంచనా ప్రకారం 10.97 కోట్ల మంది భక్తులు సందర్శించారు. దాదాపు ప్రతిరోజు 60,000 మంది భక్తులు పవిత్ర మందిరాన్ని దర్శించుకుంటే వాళ్ళని మోసం చేశారన్నట్టుది హైలైట్ చేశారు. రాజధాని చకచక ఊపందుకున్న ఐకానిక్ భవనాల నిర్మాణం రేయింబావులో జీఏడీ సెక్రటరీ